నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పలు దేవాలయాల్లో శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన మెగా గ్రీవెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్. తెనాలి చినరావూరులో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించడంలో తెలుగు రాష్ట్రాల్లోనే తెనాలి ముందు ఉందని కితాబు. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన వీణా అవార్డ్స్ పౌరాణిక పద్య నాటక పోటీలు. తొలి రోజున ప్రత్యేక ప్రదర్శనగా శ్రీకృష్ణ రాయబారం పాన్పు సన్నివేశం. బుర్రిపాలెం రోడ్డులో ఇటీవల జరిగిన పేరిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు పాల్పడిన మృతుడి స్నేహితుడు షేక్ ఆదం షఫీ అరెస్ట్. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా తెనాలిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం ఉదయం నుండి జరిగిన మెగా గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ్తో పాటు తెనాలి నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కళాక్షేత్రం ఆవరణలో గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఆయా హెల్ప్ డెస్క్ల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండి అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై కలెక్టర్, ఎస్పీలకు కలిసి రాతపూర్వకంగా అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి అప్పటికప్పుడు సంబంధిత అధికారులు పిలిచి వివరణ కోరారు. అట్లాగే పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన అర్జీలను ఎస్పీ సతీష్ కుమార్ తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మధ్యాహ్నం వరకు 56 అర్జీలు రావటం జరిగిందని తెలియజేశారు. ఎక్కువగా మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి 15 నుండి 30 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలకొకసారి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ విధమైన గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. తెనాలి డివిజన్లో తెనాలి హెడ్ క్వార్టర్స్లో మనము గ్రీవెన్స్ కార్యక్రమము నేను, ఎస్పీ గారు, తర్వాత ఇక్కడ సబ్ కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది. మనకి ఇవాళ గ్రీవెన్స్లో ఇక్కడ దాదాపు 56 అర్జీలు వచ్చాయి. మనకు ముఖ్యంగా మున్సిపాలిటీ సంబంధించిన గ్రీవెన్సెస్, రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్సెస్, తర్వాత పోలీస్ సంబంధించిన గ్రీవెన్సెస్, ఈ 3 శాఖలకు సంబంధించి దాదాపు మనకి 36 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో అరౌండ్ 55-60% మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి గ్రీవెన్స్ రావడం జరిగింది. ఇది కాకుండా కొన్ని పెన్షన్స్ కానీ, తర్వాత కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే రీసెంట్గా మన వరద బాధితులకి కొంచెం పేమెంట్ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్న ఇష్యూస్ కానీ, ఇలాంటి కొన్ని గ్రీవెన్సెస్ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నాము. మనకి అట్లీస్ట్ నెలకు ఒకసారి బయట ఇతర కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో, ఎందుకంటే అందరూ కూడా మనకి పైన వరకు గుంటూరు వరకు వస్తారని మనకి సిటిజన్స్కి ఇంకొక విసులుబాటు కల్పించడానికి కోసం మేము కూడా ఇక్కడికి వచ్చి కూడా గ్రీవెన్సెస్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ గ్రీవెన్స్లో వచ్చే అర్జీని కూడా మనం పీజీఆర్ఎస్లో ఆన్లైన్లో నమోదు చేసి మనకి దాంట్లో ఉన్న టైం లైన్ మేరకు మనం ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. మనం దాన్ని కూడా ఇక్కడ ఏదైతే స్పెషల్ గ్రీవెన్సెస్ జరుగుతున్నాయో అది సబ్ కలెక్టర్ గారు విడిగా ఆ గ్రీవెన్స్ అప్లికేషన్స్ని రివ్యూ చేయడము, తర్వాత కలెక్టరేట్లో మనకి ఎస్డిసి కేఆర్ఆర్సి ఆధ్వర్యంలో ఒక ఆడిట్ టీమ్ ఉందండి, 8 మెంబర్ ఆడిట్ టీమ్. సో వాళ్ళ ద్వారా గ్రీవెన్స్ సరిగా క్లోజ్ చేశారా లేదా, పెటిషనర్ని కాంటాక్ట్ కాకుండా, లేకపోతే పెటిషనర్ని చెప్పిన పాయింట్స్ పరిగణనలోకి తీసుకుండా ఫైనల్ సొల్యూషన్ ఇవ్వకుండా ఏమైనా క్లోజ్ చేశారా అనేది కూడా రివ్యూ చేసి కేసెస్ రీఓపెన్ చేసి కూడా మళ్ళీ టేకప్ చేస్తున్నాము. సో ఇవాళ ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చిన వాళ్ళందరిది అర్జీ కూడా మనకి రాబోయే ఐ థింక్ మోస్ట్ గ్రీవెన్సెస్ మనకి 15 to 30 days టైం లైన్ ఉంటుంది. సో రాబోయే 1 monthలో ఆ గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా ఎంక్వైరీ చేసి వెరిఫై చేసి దానికి తగు సమాధానం మరియు చర్యలు అనేది తీసుకోబడుతుంది.
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా యంత్రాంగమే వారి వద్దకు వచ్చి ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ, డిఎస్పీ బి జనార్దన్ రావు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కలెక్టర్ మ్యాము ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క సబ్ డివిజన్లో వెళ్ళి మండల్లో వెళ్ళి ఈ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాము. దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ మంత్ మంగళగిరి సబ్ డివిజన్లో మనం చేయడం జరిగింది. ఈయనలా మన తెనాలి సబ్ డివిజన్లో చేస్తున్నాము. దీని మెయిన్ మన మోటివ్ ఏంటంటే ప్రతిసారి కూడా అందరూ గుంటూరు రావడానికి కొంతమందికి కొన్ని కష్టాలు ఉండొచ్చు. కాబట్టి మనం వాళ్ళు మండలకి వెళ్ళి చేయడం వల్ల వాళ్ళు ట్రావెల్ టైం అనేది కొన్ని మిగలొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రావడానికి కూడా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగా మంత్లీ వన్స్ మనం ఒక మండల్లో కానీ అలాగ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈరోజు చూసామంటే మ్యామ్ చెప్పినట్టు పెటిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ పరంగా 10 to 12 పెటిషన్స్ ఇక్కడ వచ్చాయి. అది మనం ఫాలోఅప్ చేసేసి కన్క్లూడ్ చేస్తాము. అంటే పెటిషన్స్ మన పోలీస్ పరంగా వచ్చినదన్నీ కూడా మ్యాక్సిమం కొంచెం ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే వచ్చింది ఈరోజు. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 12 to 14 పెటిషన్స్లో 8 to 9 పెటిషన్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ పైన వచ్చింది. తర్వాత అమౌంట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ తీసుకొని చీటింగ్ చేసిన కేసెస్ ఒక 2 to 3 కేసెస్ వచ్చింది. దాన్ని కూడా బేస్డ్ ఆన్ మెరిట్స్. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తెనాలిలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. పలు చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువుదీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. దేవస్థాన కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్సవాలు 5వ రోజైన సోమవారం ఉదయం నుండి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ రాజమాతంగి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు భక్తులు ఉభయదాతలుగా వ్యవహరించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. గంగనంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్తిని అమ్మవారు సోమవారం పంచమి నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అల్లం గారెలు, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పించారు. వైష్ణవి జ్యువెలర్స్ అధినేత కారంశెట్టి అమర్నాథ్, లక్ష్మీ సత్య రోజారాణి, అఖిల్ వైష్ణవినాథ్ కుటుంబం ఉభయదాతలుగా వ్యవహరించారు. అట్లాగే సోమవారం కావడంతో శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక స్థానిక సుల్తానాబాద్ మెయిన్ రోడ్డు పక్కన గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా 5వ రోజు సోమవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. ఇక మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు 5వ రోజైన సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. కాగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం 5వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మన్నవ వెంకట శివరామకృష్ణ ప్రసాద్ దంపతుల కె వెంకటేశ్వరరావు,
లక్ష్మీ పద్మావతి దంపతులు, చివుకుల సుబ్రహ్మణ్యం, శ్యామలాదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం, శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు. కాగా స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళికామాత అమ్మవారి దేవస్థానంలో 31వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సోమవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృందం సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దసరా నవరాత్రులు వీలై ఇవాళ 5వ రోజు సోమవారం తెనాలి శివాజీ బొమ్మ సెంటర్లో వేంచేస్తున్న శ్రీ కాళీమాత దేవాలయంలో కాత్యాయనీదేవి అలంకారంతో వెలుగుతోంది. అందరూ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. పట్టణం చెంచిపేటలోని గాయత్రి నగర్లో గల గాయత్రి శక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష పూజలతో పాటు హోమం నిర్వహించారు. పీఠం వద్ద మండపంలో హోమాలు జరిపారు. పరిసర ప్రాంత భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 12వ తారీఖు వరకు మనకు విజయదశమి అవుతుందండి. అమ్మవారు ప్రతిష్ఠ చేసింది వేదమాత గాయత్రి తల్లిని మనం 13వ తారీఖు ప్రతిష్ఠ చేసాం ఏకాదశి నాడు. అందున మనకి 11 రోజులు కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అంటే 13వ తారీఖు దాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున చండీమాతగా అమ్మవారు మనకు ఆశీస్సులు ఇస్తుంది. విశ్వశాంతి కోసం, లోక కళ్యాణార్థం ఇక్కడ ప్రతిరోజు యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఇది ఉచితంగా నిర్వహించబడుతుంది. గత 10 సంవత్సరాలుగా మీరెవరైనా ఇక్కడికి వచ్చి మీ జన్మదిన సంస్కారాలు కానివ్వండి, అక్షరాభ్యాసాలు కానివ్వండి, లేదు మీ పెళ్లి వివాహ సంస్కారాలు సంబంధించినవి కానివ్వండి, ఏవైనా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉన్నా జన్మదిన సంస్కారానికి సంబంధించినైతే మీకు అక్కడనే ఉండే మీరు ఫోన్ చేసినట్లయితే మేము ఇక్కడ మీ పేరు మీద ఆహుతులు కూడా అమ్మవారికి నివేదన చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఒక విద్యాలయం లాగా ఒక జ్ఞానాన్ని అందించేటువంటి శక్తి కేంద్రాలు, చాలా అద్భుతమైనటువంటి శక్తి. అదేవిధంగా నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో 88వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు నిత్య కుంకుమార్చన, గణపతి హోమం, చండీ హోమం నిర్వహించగా 10 గంటలకు పార్వతీ కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. దేవస్థానం వద్ద మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నందివెలుగు గ్రామ సర్పంచ్, ఉత్సవ గౌరవ అధ్యక్షులు ధూళిపాల పవన్ కుమార్, నల్లూరి రాఘవేంద్ర తదితరులు పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేయించేసినటువంటి గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో బంగారు మా ఇలవేల్పుపై కొలువై ఉన్నటువంటి శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివెలుగు గ్రామంలో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం 88వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రాతకాలాన్ని నిత్యార్చన, సహస్రనామం, ఖడ్గమాల పూజ, తదుపరి అష్టోత్తర పూజ, హారతి, చండీ హోమము మరియు వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఆలయము ఎంతో విశిష్టమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో 9 రోజులు కూడా మరి నిత్యము కూడా గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 10వ రోజు మాత్రం విశేషంగా ఆ యొక్క దుర్గా సమేత నటరాజేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో అమ్మవారిని సేవించడానికి ఇంత దూరం వస్తారు. అందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా జరగకుండా కమిటీ వారు చక్కగా బాధ్యత తీసుకుని అంతా కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 5వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి దర్శనమిచ్చారు.
సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, లక్ష కుంకుమార్చనలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగబలేశ్వరరావు, యశోద, అనంతలక్ష్మి, గీతశ్రీ, ప్రతాప్, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని నందులపేటలో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠమనందు దేవీ శరణవరాత్రుల్లో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నవి. మరి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ఎంతో విశేషంగా అమ్మవారిని చక్కగా చెరుకు గడలతో అదేవిధంగా గాజులతో అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి భక్తుల చేత పంచామృత అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తులచే నిర్వహించడం జరిగింది. అమ్మవారికి విశేషంగా పారాయణాది కార్యక్రమాలు, అదేవిధంగా సాయి గురూజీ గారి చేతుల మీద ఉండగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు తీర్థప్రసాద వినియోగము, అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి పారాయణాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నదాన ప్రసాద కార్యక్రమాలను కూడా స్వీకరించినారు. మరి అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. స్థానిక శివాజీ సెంటర్లోని శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద 31వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులు దేవస్థానంలో శ్రీ కాళీమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను నాదెండ్ల మనోహర్ దంపతులు సత్కరించారు. వారిని అభినందించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేదని, ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలియజేశారు. ఇసుక రవాణా విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడారు. జిల్లాలో ఇసుక గురించి ప్రజలు కొన్ని అపోహలకు గురవుతున్నారని, ఇసుక అనేది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. కొల్లిపర మండలంలో బొమ్మవానిపాలెం, మున్నంగితో పాటు తాడేపల్లిలో ఒక ఇసుక రీచ్ ఈ నెల 16 నుండి అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ చెప్పారు. ఇసుక రవాణాపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతూ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకను ఎవరైనా వ్యాపారం చేయాలని చూస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చునని కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు. మనకి జిల్లాలో శాండ్ గురించి మనకి చాలా అందరికీ కూడా బిల్డర్స్కి కానీ, కాంట్రాక్టర్స్కి కానీ, ప్రజలకి కానీ చాలా అపోహలు ఉన్నాయి. బట్ మనకి చూసినట్లయితే శాండ్ మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో దాదాపు జూలై 8 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర 5 పాయింట్స్, మనకి కొల్లిపర మండలంలో 2 పాయింట్స్, తర్వాత మనకి తాడేపల్లిలో 1 పాయింట్, తర్వాత తుళ్ళూరు మండలంలో 2 పాయింట్స్ నుంచి శాండ్ అనేది కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ మనకి 3 పాయింట్స్లో శాండ్ అయిపోయిన తర్వాత తుళ్ళూరులో 2 పాయింట్స్, తాలాయపాలెం, లింగాయపాలెం పాయింట్స్ నుంచి, స్టాక్ యార్డ్స్ నుంచి శాండ్ అనేది కస్టమర్స్కి అందుబాటులో పెట్టాము. అది కూడా మనకి వరద వల్ల కొంచెం బ్రేక్ వచ్చి వాటర్లో చాలా శాండ్ కొట్టుకొని పోవడంతో లింగాయపాలెం కంప్లీట్గా క్లోజ్ చేసి తాలాయపాలెంలో ఉన్న శాండ్ని కూడా ఇప్పుడు రెగ్యులర్గా
అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వీక్ కూడా మనకి శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ 3,500 టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ వీక్ కూడా 17,500 టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇసుక అవైలబిలిటీ గురించి కూడా అంటే ఇంకా ఉందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ తాలాయపాలెం అనేది ఈ వీక్ క్లోజ్ అవ్వబోతుంది. బట్ క్లోజ్ అయినప్పటికీ మనకి మన జిల్లాలో ఓపెన్ రీచెస్ మనకి కొల్లిపరాలో 3 పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, బొమ్మువానిపాలెంలో 2 పాయింట్స్, తర్వాత మున్నంగిలో 1 పాయింట్, తర్వాత అలాగే తాడేపల్లిలో గుండిమెడలో కూడా 1 పాయింట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నిటికీ ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మనకి గత 1 ఇయర్ నుంచే ఉంది. ఈ పాయింట్స్లో ఏంటంటే మనకి మాన్యువల్గా శాండ్ ఎక్స్కవేట్ చేసి చేయడానికి పర్మిషన్ ఉంది. సో ఈ ఏరియాస్లో మనము 16వ తారీఖు స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ అంతా జరుగుతుంది. సో 16వ తారీఖు లోపు మనం ఆల్రెడీ అక్కడ స్టాక్ యార్డు, అప్రోచ్ రోడ్డు, తర్వాత ఎవరైతే ఏజెన్సీ మనకి మాన్యువల్గా ఎక్స్కవేట్ చేసి స్టాక్ యార్డుల నుంచి లోడ్ చేస్తారో ఆ ఏజెన్సీ ఫైనలైజేషన్ టెండర్స్ కూడా ఇవాళ పిలవబోతున్నాము. సో 16వ తారీఖు నుంచి మనకు ఈ 4 పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము. ఈ 4 పాయింట్స్లో కూడా మనకి దాదాపు 2,92,245 మెట్రిక్ టన్స్ శాండ్ ఉందనేది మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకి జిల్లాలో రిక్వైర్మెంట్ మనకి నెలకి ఆల్మోస్ట్ 90,000 టన్స్ మనకి రిక్వైర్మెంట్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో రఫ్లీ మనకి మంత్కి 1 lakh అని అనుకుంటే ఇప్పుడు ఉన్న స్టాక్ 3 monthsకి ఉంది. ఫర్దర్గా కూడా మనం డీసిల్టేషన్ పాయింట్స్ కానీ అదర్ ఓపెన్ రీచెస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మైన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఆ పని మీద ఉన్నారు. సో శాండ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంచడానికే యంత్రాంగం అనేది పనిచేస్తుంది. ఎవరైతే వాళ్ళ పట్టా ల్యాండ్ నుంచి శాండ్ డిస్కస్ చేయడానికి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో దాన్ని డిఎల్ఎస్సి ద్వారా వెరిఫై చేసి వెరిఫై చేశాక వాళ్ళకి కూడా జీవో మేరకు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు పర్మిషన్స్ అనేది ఇవ్వబడుతుంది. ముఖ్యంగా మనకు చాలా ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి. సో కన్జ్యూమర్స్ అందరికీ తెలియపరిచింది ఏమనగా మనకి శాండ్ అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు బుక్ చేసినప్పుడు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి కొంతమంది కాంట్రాక్టర్స్ వీళ్ళు బిల్డర్స్ ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్స్లో ఎత్తుకోవడానికి కోసము ఓన్ వెహికల్ ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్, సో మన దగ్గర మోర్ దెన్ 400 లారీస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. సో అలా గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేస్తే ఆ లారీల ద్వారా మనం శాండ్ అనేది అలాట్మెంట్ అనేది అవుతుంది. సో ఈ బోత్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా ఒక లారీ ఓనరో లేకపోతే ఒక ట్రాక్టర్ ఓనరో శాండ్ ఇంత కావాలి అంత కావాలని అడిగితే అలాగే చేయాలనేది ఏం లేదండి. మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. బుక్ చేసుకున్న లారీ వెహికల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఏదైతే రేట్స్ నోటిఫై చేశారో దాని ప్రకారమే కలెక్ట్ చేసుకొని డిస్పాచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ 17,500 టన్స్ రోజుకి 3,500 చొప్పున ఓపెన్ చేసాం బుకింగ్కి. బట్ 16,000 టన్నులు మాత్రమే బుకింగ్ అయింది. సో ఆ రిమైనింగ్ కూడా ఏ రోజైనా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఈ బుకింగ్స్ అన్నీ అయ్యాక కూడా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ అనేది తయారు చేస్తున్నారండి. సచివాలయం సిబ్బంది ద్వారా పోస్ట్ వెరిఫికేషన్, అంటే ఎక్కడైతే శాండ్ వెళ్ళి డెలివర్ అయిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా పోస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. 5% థర్డ్ పార్టీ ద్వారా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనకి ఇల్లీగల్ శాండ్ ఆర్ రీసేల్ ఆఫ్ శాండ్ మీద గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి ఒక చోట టెంపుల్ దగ్గర లారీస్ ట్రాక్టర్స్ అన్ఆథరైజ్డ్గా శాండ్ పాయింట్ లాగా పెట్టుకొని అమ్ముతున్నారనే విషయంలో కూడా మనకి రెవెన్యూ తర్వాత పోలీస్ యంత్రాంగం వెళ్ళి అక్కడ 2 లారీస్ను 3 ట్రాక్టర్స్కి 80,000 పెనాల్టీ వేసి సీజ్ చేయడం కూడా జరిగింది. మనకి ఇదే కాకుండా మనకి గుంటూరులో టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టడం జరిగిందండి, ల్యాండ్లైన్ నంబర్. సో 0863 022 34201. సో ఇది మన ఫోన్ నంబర్. సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న చెప్పిన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లైంట్ కూడా ఇలాంటి నంబర్కి వచ్చిన కంప్లైంటే అది. సో అందరూ కూడా ఈ హెల్ప్ లైన్ని కూడా ఉపయోగించుకొని, స్టేట్ హెల్ప్ లైన్ కూడా ఉపయోగించుకొని ఇల్లీగల్ శాండ్ ఆర్ రీసేల్ ఎక్కడైనా జరుగుతున్నా మా నోటీస్కి తీసుకొచ్చినా యాక్షన్ తీసుకొని శాండ్ గవర్నమెంట్ ఏదైతే రేట్స్కి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ ప్రైస్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
మనకి జిల్లా స్థాయిలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఒక 6 మెంబర్స్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు 3 షిఫ్ట్స్లో కూడా ఉన్నారు. మనకి రెగ్యులర్గా కన్జ్యూమర్స్కి డౌట్స్ కానీ లేకపోతే కంప్లైంట్స్ కానీ ప్రతి కేసు డిస్పాచ్ అయ్యాక ఫాలో అప్ అనేది జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. సో టాస్క్ ఫోర్స్లో భాగంగా మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా నిఘా అనేది ఉంచుతున్నాము. సో కంప్లీట్గా శాండ్ బుకింగ్ నుంచి ఆల్ యాక్టివిటీస్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి మనం మీ అందరి ముందు కూడా ఉంచుతున్నాము. సో అందరూ కూడా ఈ అవకాశంని ఉపయోగించుకొని వేరే దారిలో కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతి ద్వారా శాండ్ తీసుకున్నట్లయితే మనకి సిస్టమ్ అనేది కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది. కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త నిర్వహణలో వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటక పోటీలు తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రంగస్థల ప్రముఖుల శత జయంతి సదస్సుతో పాటు శ్రీకృష్ణ రాయబారం పాన్పు సన్నివేశాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వీణా అవార్డ్స్ 2024 చతుర్థ జాతీయ స్థాయి పౌరాణిక నాటిక పోటీలు సోమవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. సాయంత్రం 3 గంటలకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో సభా కార్యక్రమం ఆరంభించారు. ప్రముఖ రంగస్థల నటులు కారుమూరు సీతారామయ్య ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు వల్లూరు వెంకటరామయ్య చౌదరి, రంగజీవి కన్నెగంటి నాసరయ్య, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు, అమరకవి బెల్లంకొండ రామదాసు తదితరుల శత జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, డాక్టర్ వేల్పుల బుచ్చిబాబు, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ రెంటాల జయదేవ్ తదితరులు ప్రసంగించారు. సదస్సు అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ దుర్గా భవానీ నాట్య మండలి తెనాలి వారి శ్రీకృష్ణ రాయబారం పద్యనాటక పాన్పు సన్నివేశాన్ని ప్రత్యేక ప్రదర్శనగా నిర్వహించారు. అనంతరం శత జయంతి స్మారక పురస్కారాలను పలువురికి ప్రదానం చేశారు. వల్లూరు వెంకటరామయ్య చౌదరి పేరిట పురస్కారాన్ని ఆచంట బాలాజీ నాయుడుకు, కన్నిగంటి నాసరయ్య పేరిట పురస్కారాన్ని జరుగుల రామారావుకు, కొడాలి గోపాలరావు శత జయంతి పురస్కారాన్ని వల్లూరు శివప్రసాద్కు, బెల్లంకొండ రామదాసు శత జయంతి పురస్కారాన్ని జమ్మల మడుగు శశిమోహన్కు అందజేసి వారిని సత్కరించారు. ఆయా కార్యక్రమాలను కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానీ బాషా, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, కోశాధికారి దేవరపల్లి భవానీ, సహాయ కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముద్ది రమేష్, గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు తదితరులు పర్యవేక్షించారు. శ్రీ కన్నెగంటి రాజగౌరవ ఎంతో సహకారం ఇచ్చారు. ఆయన నాసరయ్య గారు నాటక రంగానికి ఒక అయస్కాంతం లాంటివాడు. ఎంతోమంది తెనాలిలో ఉన్నటువంటి యువ నటీనటులను ఆకర్షించి నాటక రంగంలో వారి వెలుగులను నింపినేవాడు. సంస్థ నిర్వహణలో దర్శకుడు, క్రమశిక్షణలో సైనికుడు, తనతో పాటు తన సహచార నటుల ఎదుగుదలను ప్రోత్సహించినవాడు. పెదనాన్నతో పాటుగా రోజు రిహార్సల్కి తెనాలి వస్తున్నటువంటి సందర్భంలో చాలా చిన్న వయసులోనే త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదం, ఎంఎన్ రాయ్ గారి రాడికల్ హ్యూమనిజం ప్రభావం చాలా బలీయంగా పడింది వెంకటరామయ్య గారి మీద. ఆయన ఆ 2 సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ నేపథ్యంతో ఉన్నటువంటి పాటలను నేర్చుకొని తెనాలి పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి హేతువాద సభల్లో త్రిపురనేని గారితో పాటుగా వెళ్ళి పాటలు పాడేవారు. అప్పుడు ఆ గాత్ర సౌలభ్యాన్ని చూసినటువంటి స్థానం నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా అరే బయట రారా, నీకు నా నాటకంలో వేషం ఇస్తాను అని చెప్పి కృష్ణదేవరాయల నాటకంలో గణపతి అనేటువంటి పాత్రని నాకు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటో నాకు తెలియదు, కానీ వారి రామరావణ యుద్ధం నాటకాన్ని మా ట్రూప్తో నేను 1994 నుంచి ప్రదర్శన చేయటం జరిగింది. ఆయనే స్వయంగా 1990 సంవత్సరంలో
వీడికి రావణాసురుడు వేషం నేను నేర్పిస్తాను అన్నయ్య అని మా నాన్నగారి దగ్గర బొట్టు పెట్టి వెళ్ళారు ఆయన. ఆ ఆశీర్వచన ప్రభావమేమో ఆ తదుపరి వారు కాలం చేయటం, ఎలా అయినా సరే వారు అన్న ఆ మాటని నిలబెట్టుకోవటానికి నా ప్రయత్నంగా మచిలీపట్నంలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సుబ్బారావు గారు వారి దగ్గరికి విజయవాడలో ఉన్న కె హరిప్రసాదరావు గారి ద్వారా వెళ్ళి ఆయన దగ్గర వీరు ప్రదర్శించిన తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రాసిన రామరావణ యుద్ధం నాటకాన్ని నేను ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని ఈ గ్రూప్తో నాటకం తయారు చేయడం జరిగింది. అందులో రామకుమారి గారి స్వహస్తాలతో రాసిన యుద్ధఘట్టం కూడా నా దగ్గర ఉంది. అలాగే మోదుకూరి జాన్సన్ గారు వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారికి ఒకే ఒక్క పద్యం రాశారు ఆయన స్వహస్తాలతో. ఆ స్వహస్తాలతో రాసిన పద్యం కూడా నేను చాలా పదిలంగా దాచుకున్నాను. అన్న మన రాక కొరకై వేచిండును, మరి ఉపప్లావ్యం కలుగుదామా? అట్లే అడుగుదాము. కానీ ఇప్పుడు మీ సుయోధనుడు ఎచ్చటి కలిగలో ఎరుగుదమా? బలదేవుని సందర్శనకని తలచేదను. నీవన్నట్లే నీవు మాత్రం ఆ అన్నను సందర్శించి సహాయం ఎలా కోరవు? బావా, నా మనమును గల యథార్థం వచించదను. ఆలోచించు. బలరాముడు బలాభిరాముడు అతని ప్రార్థించిన వచ్చుకో కథన నీవల నుండటప్పడతడు ఎల్లయోగుల చెప్తాడు. దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చిన్నరావూరులో ఆదివారం రాత్రి జరిగిన జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. పట్టణ చంద్రావూరుకు చెందిన బాబు జగ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా మార్కెట్ సెంటర్ నుండి చంద్రావూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రావూరులో విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. (1934) నుండి 1986 వరకు 52 ఏళ్ల పాటు దేశానికి జగజ్జీవన్ రామ్ ఎన్నో సేవలు అందించారని, కేంద్రంలో సుదీర్ఘకాలం కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాణం, ముసాయిదా తయారీలో అన్ని సబ్ కమిటీల్లో జగజ్జీవన్ రామ్ కీలక సభ్యుడిగా ఉన్నారని, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. జగజ్జీవన్ రామ్ చరిత్రను కొందరు వక్రీకరించారని, అసత్యాలను ప్రచారం చేస్తారని చెప్పారు. 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు అమల్లో ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ 10 ఏళ్ల అనంతరం సాంఘిక దురాచారాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని 1980 వరకు జగజ్జీవన్ రామ్ పోరాడారని తెలిపారు. జగజ్జీవన్ రామ్కు భారత రత్న వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. జగజ్జీవన్ రామ్ చరిత్రను ఉన్నది ఉన్నట్టు తెలిపే బాధ్యత ఎంఆర్పీఎస్పై ఉందని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ ఐఏఎస్ శ్యామల్ ఆనంద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ దోనేపూడి మధుబాబు, కమిటీ సభ్యులు కూచిపూడి రాజేష్, ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఈ దేశంలో అనేక కేంద్ర మంత్రి పదవులను అధిరోహించిన వ్యక్తి, ఈ దేశ రాజకీయాలు సాధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనలాంటి వాడు మన కుటుంబంలోంటి మరి మన జాతి నుంచి వెళ్ళటం చాలా సంతోషకరం. ఆయన జీవితంలో ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన కానీ కార్యక్రమం ఉందంటే ఆయన ఈ దేశానికి భారతదేశానికి ప్రధానమంత్రి కాలేకపోవడమే అనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే సోషల్ వెల్ఫేర్ అనేది చిన్న మంత్రాలయము, ఫైనాన్స్ అనేది పెద్ద మంత్రాలయం అని చెప్పడంలా ప్రతి మంత్రాలయానికి దాంట్లో ఉన్న ప్రాముఖ్యత దాంట్లో ఉంది. కానీ ఎస్సీ ఆఫీసర్కి సోషల్ వెల్ఫేర్ ఎందుకు ఇవ్వాలా? ఎస్సీ ఆఫీసర్ రైల్వేస్ మినిస్ట్రీ ఎందుకు ఇవ్వకూడదు? రక్షణ శాఖ ఎందుకు ఇవ్వకూడదు? అగ్రికల్చర్ శాఖ ఎందుకు ఇవ్వకూడదు? తంతి తపాలా శాఖ ఎందుకు ఇవ్వకూడదు? ఇవన్నిటినీ సమర్థవంతంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళుగా
ఈ పదవులకి అలంకారం తీసుకొచ్చారు. మన సమాజంలో చదువుకున్న విద్యార్థులకు చేయూతనిచ్చారు. రైల్వే లాంటి మినిస్ట్రీలో ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్గా, డిఆర్ఎంస్గా ఆయన పుష్ చేయడం అనేది ఆ రోజుల్లోనే. రైల్ భవన్ కూడా నాకు తెలిసిన ఆయన సమయంలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో రైల్ భవన్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇన్ ఢిల్లీ. అదే రైల్ భవన్లో నేను కూడా వెళ్ళి కేహెచ్ మునియప్ప గారు నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు బాబురావు బ్రదర్ గారిని కలవడం కూడా జరిగింది. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్ అవుతే, ఆ రాజ్యాంగాన్ని రచించడంలో, ఆ రాజ్యాంగానికి సలహా ఇవ్వడంలో, అణగారిన వర్గాల హక్కులను పొందుపరచడంలో, ముసాయిదాను మొత్తం రాజ్యాంగంలో ఆమోదించడంలో బాబు జగ్జీవన్ పాత్ర అతి కీలకమైన విషయం కూడా మనకు స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. అంటే గాంధీ పక్క అంబేద్కర్ లేడు, అంబేద్కర్ పక్క గాంధీ లేడు, గాంధీ పక్క జగ్జీవన్ రామ్ ఉన్నాడు, అంబేద్కర్ పక్క జగ్జీవన్ రామ్ ఉన్నాడు. అదే సమయంలో మనం కేవలం అంబేద్కర్ రాజ్యాంగమే రాస్తే ఇంతమంది దళితులు ఆయన గౌరవించే వాళ్ళమా? రాజ్యాంగం రాసిండి అంటాం, కానీ మనమే దళిత వర్గాలనే ఎందుకు అభిమానిస్తున్నాం, ఎందుకు గౌరవిస్తున్నాం? ఆయన మనకు రిజర్వేషన్లు సాధించిన మహనీయుడు అనుకోనే కదా. మరి రిజర్వేషన్లు సాధించే కాడ, రిజర్వేషన్లు ఆమోదించే కాడ, రిజర్వేషన్లు సాధించే కాడ, రిజర్వేషన్లు ఆమోదించే కాడ ఎవరెవరు ఉన్నారు అంటే, ఇగో రిజర్వేషన్లు ఆమోదించే కాడ కూడా, రిజర్వేషన్ గురించి కొట్లాడే కాడ కూడా అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఉన్నట్టుగానే ఇక్కడ రాయబడ్డదనేసి కూడా మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. అంటే రిజర్వేషన్లు సాధించే కాడ అంబేద్కర్ పక్క బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు, రాజ్యాంగం రాసే కాడ అంబేద్కర్ పక్క బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. అంటే ఇంతటి మహనీయుడి చరిత్రను వక్రీకరించడం ద్వారా బాబు జగ్జీవన్ రామ్ సేవల్ని ఎవరు గుర్తించలేకుండా పోయిండ్రు. మాదిగ జాతి బిడ్డలుగా ఆయన సేవల్ని సమాజం ముందుకు తీసుకొచ్చే బాధ్యత మనదే. కాబట్టి ఆయన చేసిన సేవలు ఏందో సమాజం ముందు పెట్టడానికి ఆధారంతో పెట్టాల్సిన అవసరం వచ్చిందనేసి మీరు మర్చిపోద్దని సరైన అనుకుంటున్నాను. ఈ భూమి కూడా పేద వర్గాలందరికీ దక్కాలి. ఈ వ్యవస్థలో ఏ సమాజంలో మనం అన్యాయం జరుగుతుందో, ఏ రంగంలో మనకు అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరుగుతున్న ప్రతి రంగంలో మనం న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఉమ్మడిగా పోరాటం చేయాలి. ఇగో మీ బిడ్డగా చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఈ దేశంలో ఎక్కలేని ఒక ఫలితం సాధించాము. ఎస్సీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు తెలుగు నేల మీదనే సాధించాము 2002లో. ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. అది అమలు జరుగుతున్న కాలంలో దాన్ని సాధించాము చంద్రబాబు ప్రభుత్వంలో. రాజశేఖర్ గారి కాలం వచ్చేటప్పటికి అప్పటికి వర్గీకరణ అమలు జరుగుతున్న కాలం, గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలకు, పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం దక్కాలని పోరాటం చేస్తే ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన సమయం ఆనాటి కాలమే. అంటే వర్గీకరణ అమలు చేయించుకుంటే ఉమ్మడి పోరాటాలు చేస్తాము, సాధిస్తాము అనడానికి సాక్ష్యం 2. ఆ తర్వాత వికలాంగుల పోరాటం చేసి భారతదేశంలో ఎక్కలేని విధంగా పెన్షన్లు 6,000 దాకా తీసుకొచ్చిన చరిత్ర ఎంఆర్పిఎస్ మనకున్నది. అది అందరి కోసం చేసింది. విడోస్ పెన్షన్, వృద్ధుల పెన్షన్ దాన్ని సాధించడం 4,000 దాకా వచ్చేసింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట గురించి మాట్లాడితే పేదలకు రేషన్ బియ్యం కోట పెరిగింది. అంటే సమాజంలో అన్ని వర్గాల పేదల కోసం ఎంఆర్పిఎస్ పాటుపడ్డ చరిత్ర కనిపిస్తుంది. నేను నా సోదర మాల వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, మనం కలిసి పోరాటం చేద్దాం. ఈ వర్గీకరణ అంశానికి పులి స్టాప్ పెట్టాలి. ఇంకా అడ్డుకుంటామంటే సాధించుకోవడానికి, అమలు చేసుకోవడానికి మనం కొట్లాడాల్సి వస్తాను. అడ్డుకోము, కలిసి ఇక ముందుకెళ్దామంటే అందరూ కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ అన్నగా నా మాల సామాజిక వర్గ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, జరిగింది ఏదో జరిగింది 3 దశాబ్దాలు. మేము ఎవరి అవకాశాలు కొల్లగొట్టాలని కాదు, నిన్నటి వరకు రాని అవకాశాలు సాధించుకోవాలని మాత్రమే. దీన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తు రోజుల్లో ఈ దేశంలో దళిత, గిరిజన, పేద వర్గాలకు ఏం సాధించాలో ఆ సాధించే పోరాటం కలిసికట్టుగా చేద్దామని చెప్పి అంబేద్కర్ లేని కాలం. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పాల్గొనగా పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. పంట నష్టం నమోదు కాని రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం తరపున ములక శివసామిరెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అట్లాగే మహిళా పాడి రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైన పసుపు రైతులకు నష్టపరిహారం అందలేదని, ఇప్పటికీ నష్టపరిహారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని
ఆయన కోరారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేయాలని, ప్యాచ్ వర్కులు నిర్వహించాలని, తదితర సమస్యలపై సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబుప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు తదితరుల అధికారులను కలిసి అర్జీలను ఇచ్చారు. అట్లాగే సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలీతో కలిసి పలువురు వార్డు హెల్త్ సెక్రటరీలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. అలాగే నెహ్రూ రోడ్లోని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జె కోటి నాగయ్య స్థలం ఆక్రమణ గురించి జిల్లా కలెక్టర్కు అర్జీని అందజేశారు. ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన నష్టపోయిన రైతులు, కౌలు రైతులకి పరిహారం ఇవ్వాలని, అట్లాగే లంక ప్రాంతాల్లో ఉన్న అన్నవరపు లంక, బొమ్మవానిపాలెంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, వ్యవసాయ శాఖ ఎన్యూమరేట్ సందర్భంలో జరిగిన అవకతవకలు సరిదిద్ది మళ్ళీ ఈ నేలపాడు, ఐతానగర్కి సంబంధించిన రైతులకి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. కలెక్టర్ గారిని కలిసి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వందలాది గుంటలు, అట్లాగే క్రాకులు, బ్రేకులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్సేఫ్ కండిషన్, హెజార్డస్ కండిషన్, అంటే రెండు చక్రాల వాహనాలు కానీ, ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇవి నడపాలంటేనే పట్టణంలో చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ నిమిషానైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల వలన ఆ గుంటలు, క్రాకులు మరింత పెద్దయ్యాయి. పట్టణాన్ని నుంచి ఆర్ఎండ్బి రోడ్డుకి కలిపేటువంటి చోట, జాయింట్ లింక్ చోట్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని తొలగించాలని చెప్పేసి, ప్యాచ్ వర్క్స్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. అట్లాగే చెంచుపేట 28వ వార్డులో దాదాపు 10 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానలు పడినప్పుడల్లా అక్కడ చిత్ర అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. 500 అడుగుల సీసీ రోడ్డు కనుక వేస్తే 100 కుటుంబాల వాళ్ళకి అన్ని రకాల కష్టాలు, ఇబ్బందులు తీరుతాయి. ఆ రోడ్డు వేయాలని చెప్పేసి దానికి సంబంధించి ఇక్కడ స్థానిక అధికారులకి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పరిష్కారం కాలేదని దాని మీద మీరు తగిన ఆదేశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అట్లాగే చెంచుపేటలోనే పైప్ లైన్ ఒకటి పగిలి ఆ పైప్ లైన్ వాటర్ పైకి చిందుతూ ఉంది. ఆ వాటర్ ఆగిపోయిన తర్వాత మట్టి మశానం అంతా కూడా పైప్ లైన్లోకి వెళ్ళి నీరు కంటామినేట్ అవుతూ ఉంది. వెంటనే దాన్ని మరమ్మతు చేయించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఈ పీజీఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క ప్రాధాన్యతని క్రింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అర్థం చేసుకున్నట్టుగా లేరు. స్థానిక ప్రతినిధులు చెబితేనే మేము పనిచేస్తాము, ఈ అర్జీలోకి పనిచేయమనేటువంటి ధోరణి వ్యక్తం అవుతూ ఉంది. కాబట్టి ఆ పీజీఎస్ సిస్టమ్ని గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, దాని ప్రాధాన్యతను అర్థమయ్యేటట్టుగా చెప్పాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెనాలి పట్టణ పరిధిలో సుమారుగా 47 సబ్ సెంటర్లు, సచివాలయాలు ఉన్నాయండి. ఈ 47 సచివాలయాల్లో 47 వార్డు హెల్త్ సెక్రటరీస్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏవి కూడా లేకుండా వారు ఎన్నో బాధలు పడుతున్నారు. మరి ముఖ్యంగా ఇందులో మా ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ తెనాలి పట్టణంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీసు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెనాలి ఎవరైతే హెల్త్ సెక్రటరీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దయ ఉంచి మాతృ సంస్థ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖలో కలపాలని, అలాగే యూనిఫామ్ ఎలవెన్స్ ఇవ్వాలని, 35 CLs వీళ్ళకు కూడా వర్తింప చేయాలని, అదే కాక హెల్త్ సెక్రటరీసు ఒక్కసారి ఎవరికైనా క్యాజువల్ లీవ్ కావాలి అన్నప్పుడు ఎందరో అధికారుల దగ్గరకు వెళ్ళి ఆ క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేయించుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. వాళ్ళు పెట్టిన సెలవులో 30వ రోజు సెలవు తీసుకోవడానికి అయిపోతుంది. ఇక వారు ఎప్పుడు పనులు చేసుకుంటారు? అది కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. మరి దీని ద్వారా మీ ద్వారా తెలియచేది ఏమనగా, ప్రభుత్వానికి ఖచ్చితంగా హెల్త్ సెక్రటరీస్ వాళ్ళు ఆడపిల్లలు బాగుంటేనే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సేవ చేయగలరు. అందువలన వారి ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎన్నో యాప్లతో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక త్రాటి కిందకు తీసుకురావాలని మనవి చేస్తూ
ఈ తెనాలి పట్టణ హెల్త్ సెక్రటరీస్ తరపున, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ తరపున, యునైటెడ్ హెల్త్ సెక్రటరీస్ తెనాలి తరపున నా స్థలం ఎంక్రోచ్ చేయబడి ఎడ్లపల్లి ఈరయ్య అనే వ్యక్తి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని గురించి హైకోర్టును అప్రోచ్ అవ్వటం, ఫైనల్గా సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. 2 నోటీసెస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మార్చిలో ఆర్డర్ వస్తే ఇప్పుడు వరకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. 2 నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. దానికి గాను కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం కోసం స్పందన కార్యక్రమానికి వచ్చాను. తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో ఇటీవల జరిగిన పెరిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10,000 రూపాయల అప్పు విషయంలో తలెత్తిన ఘర్షణ కారణంగానే కోటేశ్వరరావును అతని మిత్రుడు షేక్ ఆదాం షఫీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. ఈ నెల 2వ తేదీన బురిపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావు బురిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై ట్రైనీ డీఎస్పీ భార్గవి, రూరల్ సిఐ బి శ్రీనివాసరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడింది కోటేశ్వరరావు స్నేహితుడు, సెల్ ఫోన్ రిపేరు షాపు నిర్వాహకుడు, నాజర్పేటకు చెందిన షేక్ ఆదాం షఫీగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. మృతుడు కోటేశ్వరరావు, నిందితుడు ఆదాం షఫీ ఇరువురు స్నేహితులు కాగా, కోటేశ్వరరావు దగ్గర షఫీ గతంలో 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో అప్పు తీర్చే విషయమై తరచూ వీరి మధ్య ఘర్షణ జరుగుతుంది. మృతుడు కోటేశ్వరరావు షఫీకి పదే ఫోన్లు చేసి అప్పు తీర్చమని, లేదంటే అతని భార్యను తన వద్దకు పంపమంటూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో విసిగిపోయిన షఫీ అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి మద్యం తాగుదామని చెప్పి బురిపాలెం రోడ్లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి వెంట తెచ్చుకున్న బటన్ కత్తితో కోటేశ్వరరావు గొంతు కోసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ట్రైనీ డీఎస్పీ భార్గవి, రూరల్ సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐ సిహెచ్ ప్రతాప్లను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ఏ బాలాజీ, వి రవి, డి రవి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తారీఖు అర్ధరాత్రి తెనాలి ఏఎస్ఎన్ బురిపాలెం రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది. 2వ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరిశెట్టి కోటేశ్వరరావు, వయసు 36 సంవత్సరాలు ఇతనుకి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది. ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయి చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. అతనుకున్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోన్ రిపేరు వర్క్ సరిగ్గా చదవడం డబ్బులు కట్టలేకపోయాడు. ఈ మృతుడు ఎప్పుడు అతన్ని అడిగిన డబ్బుల గురించి గొడవ పడటం, ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతని ఫ్యామిలీని నీచంగా తిడటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఇతన్ని నన్ను తిట్టాడు, నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు. ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా 1వ తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు, చనిపోయిన కోటేశ్వరరావు. అతను వచ్చి 3 రోజులు అయ్యింది. ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి మందు తాగుతున్న క్రమంలో మళ్ళీ మాట పెరిగి మళ్ళీ నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది. ఇదే అదనుగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద, పొట్ట మీద పలుసార్లు పొడిచాడు, పేక కోసేసాడు. కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది మనకి అతని తమ్ముడైన మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి, ఇతనికి ఈ గొడవ ఉంది, మాకు అప్పు 10,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, అతనే చేసి ఉండొచ్చని సందేహం వెలిపించిన సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా
సాంకేతికపరంగా ఆధారాలన్నీ సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని, అతను బట్టల్ని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసుని తెనాలి రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ ట్రైనీ డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. వారు మనకి ట్రైనింగ్లో భాగంగా ఇన్ఛార్జ్ సిఐకి ఇక్కడికి వచ్చారు. వారు ఈ కేసుని దర్యాప్తు చేసి ముద్దాయిని సక్రమంగా శిక్ష పడేలాగా రికార్డు తయారు చేసి కోర్టుకి పెడతాం జరుగుతుంది. ఇందులో ముద్దాయి అతను అక్కడే నేనే హత్య చేశానని చెప్పాడు. మేము సాంకేతిక పరంగా చూసాము, ఎక్కడ ఇంకా మాకేమీ ఆధారాలు లేవు. వచ్చిన క్రమంలో మేము ఇంకెవరైనా ఉంటే కూడా చర్య తీసుకుంటాం. ప్రముఖ బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక కావడం పట్ల మా ఎపిసా అధ్యక్షుడు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేశారు. తెలుగులో మిథున్ చక్రవర్తి గోపాల గోపాల చిత్రంలో ప్రత్యేకమైన మేనరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారని అన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ డిస్కో డాన్సర్ సినిమా ద్వారా కోట్లాది అభిమానులను మిథున్ చక్రవర్తి సొంతం చేసుకున్నారని చెప్పారు. హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్పురి, తెలుగు భాషల్లో 350 సినిమాల్లో నటించిన మిథున్ చక్రవర్తికి 2 పర్యాయాలు జాతీయ అవార్డులు అందుకున్నారని ఆయన తెలిపారు. తెలుగులో మిథున్ చక్రవర్తి గోపాల గోపాల చిత్రంలో ప్రత్యేకమైన మేనరిజంతో నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అందుకుంటున్నారని ఆయన తెలియజేశారు. సమావేశంలో దర్శకుడు కనపర్తి రత్నాకర్, నటుడు మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Happiest moment, and it is also a happy news in the film industry. The legendary film actor Mithun Chakravarti selected for Dadasaheb Phalke Award today. The Honorable Minister of Central Information and Broadcasting Ashwini Vaishnav announced it today. ఎందుకంటే ఒక భారతీయుడిగా ఆనందపడుతున్నా, అలాగే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక బెంగాలీ నటుడు 74 సంవత్సరాల మిథున్ చక్రవర్తి గారిని భారత ప్రభుత్వం గుర్తించి ఈ రోజున భారతదేశంలో సినిమా పరిశ్రమలో టాపెస్ట్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఆయన్ని ఎంపిక చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన హిందీ, ఒడియా, భోజ్పురి, చివరికి మన తెలుగు సినిమాల్లో కూడా మొత్తం కలిపి 350 సినిమాల్లో ఆయన నటించాడు. మృగయ అనే సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయనకి ఫస్ట్ ఫిలింలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఆయన నామినేట్ కాకముందు 2 నేషనల్ అవార్డ్స్ కొట్టుకున్నాడు. ఆయన 2 నేషనల్ అవార్డ్స్ గెలిచారు. మరి ఫస్ట్ సినిమా మృణాల్ సేన్, ద మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ మృణాల్ సేన్ గారి దగ్గర నటించి మృగయాలో ఫస్ట్ బెస్ట్ యాక్టర్ కొట్టాడు. ఆ తర్వాత 2 నేషనల్ బెస్ట్ యాక్టర్లు కొట్టాడు ఆయన. అయితే ఇంత స్పాన్ ఉన్న ఒక నటుడు తొలి రోజుల్లో ఆయన సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఆయనతో కలిసి నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవాళ్ళు కాదు మిగతా తోటి నటీనట్లు. అలాంటి స్టేజ్ నుంచి ఆయన ఒక్కసారి ఎవరెస్ట్ లాగా ఎదిగి ఎన్నెన్నో సినిమాలు తన వైపుకి మరల్చుకుని ఒకనొక టైంలో పెద్ద పెద్ద స్టార్లకి లైక్ అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, రాజేష్ ఖన్నా, సంజయ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా నటించి వాళ్ళకి పోటీగా కూడా తయారయ్యాడు అతను. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే టాలెంట్ అనేది మనిషిలో ఉంటే అది ఏదో ఒక రోజున బయటపడుతుంది, కానీ టాలెంట్ని ఎవరు తొక్కేయలేరు, ఎవరో అదుపు చేసి పెట్టలేరు. వన్స్ దెర్ ఈజ్ ఎ టాలెంట్, ఇట్ విల్ గ్రో అప్, ఇట్ విల్ కమ్ అవుట్. నో బడీ కెన్ కీప్ ద టాలెంట్ ఇన్ సైడ్, ఎవరి వల్ల కూడా కాదు. సో దట్ మచ్ ఆఫ్ టాలెంట్ హీ హ్యాస్. అందుకని దట్ ఇస్ ది రీజన్ వై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నామినేటెడ్ మిస్టర్ మిథున్ చక్రవర్తి ఫర్ దాదాసాహెబ్ ఫాల్కే. 120 కోట్ల రూపాయల బిజినెస్తో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ దుగ్గిరాల శాఖ అత్యంత అభివృద్ధి సాధించిందని
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అందిస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను దుగ్గిరాల మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రమోద్ కుమార్ రెడ్డి కోరారు. దుగ్గిరాల మెయిన్ రోడ్లో నూతనంగా నిర్మించిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖ కార్యాలయ భవనాన్ని సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2010 సంవత్సరంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖను ప్రారంభించడం జరిగిందన్నారు. 14 సంవత్సరాల నుండి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దుగ్గిరాల శాఖ అంచెలంచెలుగా ఎదిగిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ బ్యాంకు 120 కోట్ల రూపాయల బిజినెస్ చేయటం జరుగుతుందని చెప్పారు. అందులో 82 కోట్ల రూపాయలు లోన్స్ రూపంలోనూ 38 కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపంలో ఉన్నాయని ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మారుతీరామ్, పి వీరారెడ్డి, రీజనల్ మేనేజర్ చిరు మామిళ్ళ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ కె కృష్ణమోహన్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది, గ్రామంలోని పెద్దలు, బ్యాంకు ఖాతాదారులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల పట్టణంలో 2010లో స్థాపించినటువంటి దుగ్గిరాల బ్రాంచ్ వాళ్ళ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది 2024 సంవత్సరంలో. ఈ గత 14 సంవత్సరాలుగా బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతానికి 120 కోట్ల బిజినెస్ తోటి, అందులో 82 కోట్లు మనకు బోనసెస్ రూపంలో కానీ 38 కోట్ల డిపాజిట్ రూపంలో కానీ అత్యంత అభివృద్ధి సాధించిన బ్రాంచ్గా ఈరోజు ఏర్పడింది. అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కొత్త నూతనమైన అన్ని హంగులతోటి, అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. దుగ్గిరాల పట్టణం ఇది ఒక 2002 మొత్తం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 270 శాఖలు కలిగి ఉందండి 8 జిల్లాల వ్యాప్తంగా. సో సెప్టెంబర్ 30కి గాను 24,000 కోట్ల వ్యాపారాన్ని దాటి అందులో 13,000 కోట్లు లోన్స్ అండ్ 11,000 కోట్ల డిపాజిట్లతోటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్గా ప్రసిద్ధి చెందింది. బ్యాంకు అన్ని రంగాల్లో అన్ని రకాలైనటువంటి వసతులను కల్పిస్తూ ఉంది. డిపాజిట్లకు అత్యంత అధిక వడ్డీ రేట్లు కల్పిస్తూ ఉంది. అట్లాగే రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగంలో అయినటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానీ, తర్వాత వ్యవసాయ రంగం కానీ, రిటైల్ రంగం కానీ, అన్ని రకాల రంగాల్లో కూడా అన్ని రకాల సదుపాయాలను కలిగి ఉండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ పేర్కొన్నారు. గ్రామాల్లో మెరుగైన పరిపాలన అందించాలని షేక్ జబీన్ పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం గ్రామ పంచాయతీల్లో సాధారణ పరిపాలన విధానంపై మండలంలోని ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 17, 13, 14 ఈ 3 రోజుల పాటు గ్రామ పంచాయతీ పరిపాలనపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో పంచాయతీలో ఏం జరుగుతుందని మీకు ఈ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అక్టోబర్ 7, 8 2 రోజుల పాటు గ్రామ సర్పంచ్లకు, వార్డు నంబర్లకు 2 రోజుల పాటు గ్రామ పరిపాలనపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో ఈ జాగ్రత్తగా అంశాలను నేర్చుకొని మెరుగైన పాలన గ్రామాల్లో అందించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పలు దేవాలయాల్లో శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. తెనాలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన మెగా గ్రీవెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్. తెనాలి చినరావూరులో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ,
బాబు జగ్జీవన్ రామ్ను గౌరవించడంలో తెలుగు రాష్ట్రాల్లోనే తెనాలి ముందు ఉందని కితాబు. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన వీణా అవార్డ్స్ పౌరాణిక పద్య నాటక పోటీలు. తొలి రోజున ప్రత్యేక ప్రదర్శనగా శ్రీకృష్ణ రాయబారం పాన్పు సన్నివేశం. బుర్రిపాలెం రోడ్డులో ఇటీవల జరిగిన పేరిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు పాల్పడిన మృతుడి స్నేహితుడు షేక్ ఆదం షఫీ అరెస్ట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.